వ్యవస్థ మార్పు కోసం ఈ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం మార్గాలు చూపేదిగా, ఒక సృజనాత్మక ఆలోచనలకు సమాజం యొక్క సమూల మార్పుకి ఉపయోగపడే విధంగా విద్యా విధానం కొనసాగించాలి. కానీ భారతదేశంలో బ్రిటిష్ వలసవాద కాలం నుండి మెకాలే విద్యా విధానం కొనసాగుతున్నటువంటి దాన్ని మనం స్పష్టంగానే చెప్తున్నాం. ఈ విద్యా విధానం కొనసాగింపుగానే భారతదేశంలో జరగాల్సినటువంటి మార్పుని పాలక వర్గాలు తీసుకురాకుండా తూచా తప్పగా పాటిస్తూ ఈ యొక్క విద్యారంగాన్ని మొత్తం కూడా వినాశనం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నం దాల్చారు. కొద్ది గొప్ప గతంతో పోల్చుకుంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అనేక మంది పేద విద్యార్థులకి మిషనరీ స్కూల్స్ తోటో ఎయిడెడ్ స్కూల్స్ తోటో విద్యను అందించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పాలక వర్గాలు పూర్తిగా ప్రభుత్వ ఎయిడెడ్ అనేక ప్రభుత్వ పాఠశాలను, కళాశాలను, అనేక విద్యా సంస్థలను, ప్రభుత్వ సంస్థలని ధ్వంసం చేస్తూ, ఉపాధిని నాశనం చేస్తూ అనేక రకాలైనటువంటి విధానాలని అవలంబన చేస్తున్నారు. ఈరోజు పాలక వర్గాలు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి? ఉన్నటువంటి స్కూల్స్ మూసేసి క్లస్టర్ స్కూల్స్ పెడతామన్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామన్నారు, లేదా సంక్షేమ మోడల్ స్కూల్స్ పెడతామంటున్నారు. ఉన్న స్కూల్స్ నిర్వహించడానికే పాలక వర్గాలకు నిధులు లేవని చెప్పి ఈరోజు చెబుతున్నటువంటి పాలక వర్గాలు రేపు అనేక కొత్త స్కూల్స్ తీసుకొచ్చి పెడదామంటే మనందరం నమ్మి మరోసారి మోసపోదామా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా స్పష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మెకాలే విద్యా విధానం కొనసాగింపు అనేటువంటి దాన్ని మనం స్పష్టంగా చెబుతున్నాం. ఈరోజు కార్పొరేట్ విద్యా విధానం అనేటువంటిది, కార్పొరేట్ రాకాస్ అనేటువంటిది ప్రధానంగా తీవ్ర రూపం దాల్చింది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేవలం ర్యాంకులు, మార్కులు, అనేక రకాల ఒత్తిళ్లు పెట్టి విద్యార్థుల్ని అనేక రకాల వేధింపులకు గురి చేసి విద్యార్థులను ఆత్మహత్యలకు కూడా పురికొల్పే పరిస్థితి ఈరోజు కార్పొరేట్ స్థాయికి దిగజారిస్తున్న పరిస్థితి ఉంది. నేటి పౌరులే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేటువంటి సమాజంలో రేపటి పౌరుల్ని అనేక మందిని ఈ 6 నెలల కాలంలోనే అనేక మందిని ఈరోజు కార్పొరేట్ కళాశాలలు చంపేసినాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పాలక వర్గాలు ఈ సమాధానం చెప్పాలని చెప్పి విద్యార్థి సంఘాలు అన్ని ముత్తగడంతో నిర్ణయించిన ఈ అన్ని తప్పుదావలు పట్టిస్తూ ఈరోజు విద్యార్థి ఉద్యమాలు విచ్ఛిన్నం చేయడం కోసం నిషేధాలు పెడతాం, విద్యార్థి సంఘాలు అసలుకి పెట్టుకునే హక్కు లేదని చెప్పి ఈరోజు అమలు చేయడం కోసం ప్రయత్నం సాగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మొత్తం మన యొక్క విద్యార్థి ఉద్యమ చరిత్రని అర్థం చేసుకోవాల్సిన కర్తవ్యం, బాధ్యత ఈరోజు మనకుంది. కాబట్టి మొత్తం ఒక విద్యార్థి ఉద్యమ చరిత్ర మనం స్వతంత్ర పూర్వం నుంచి స్వతంత్ర తర్వాత కూడా మన విద్యార్థి ఉద్యమం కొనసాగింది. దీనికి సంబంధించిన విషయాన్ని గురించి మొత్తం నూతన విద్యార్థికి స్వాగతం పలుకుతూ మన ఆహ్వాన సంఘ అధ్యక్షులు, అలాగే ప్రజాసాహితీ ప్రధాన సంపాదకులు, నగరం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కొత్తపల్లి రవి గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను.